మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఇటీవల కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి. రోడ్డు మీదకి వచ్చి ఏదైనా వెహికల్ వెక్కి ప్రయాణించాలంటే ఇదంతా కూడా రోడ్డు టెర్రర్గా మారే పరిస్థితి మనం చూస్తున్నాం. కర్నూలు నుండి చిత్తూరుకి వెళ్ళే జాతీయ రహదారి ఇది. హైదరాబాద్ నుండి ఈరోజు అర్ధరాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా మైత్రి ట్రావెల్ బస్సు ఆలగడ్డ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మనం చూస్తూ ఉన్నాం. జాతీయ రహదారి సమీపంలో ఉన్న మదీనా దాబా ఏదైతే ఉందో సమీపంలోనే ఈ ప్రాంతంలోనే లారీ పార్కు చేసింది. ఈ లారీ ఏదైతే పార్కు చేసి ఉందో ఈ లారీ వెనకాల మైత్రి సంబంధిత ట్రావెల్ బస్సు ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. ఈ ప్రాంతంలోనే మైత్రి ట్రావెల్ బస్సు కూడా ఇక్కడే పార్క్ ఉన్న పరిస్థితి. అయితే వెనకాల నుండి మొక్కజొన్నల లోడుతో వస్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో బలంగా ఢీకొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా ఈ ఘటన ప్రాంతంలో ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి సిఐ మురళీధర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. ప్రధానంగా ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏమంటారు? అంటే ముందు ఆగిన లారీ వల్లే ఈ ప్రమాదం జరిగిందంట. ముందు ఆగిన లారీ వల్ల కాదండి, వెనక వచ్చిన లారీ ముందు ఆగి ఉన్న బస్సుని వెనక వైపు నుండి అతను ఓవర్ స్పీడ్గా వెహికల్ వచ్చి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వచ్చిన ఈ బస్సుని గుద్దడం వల్ల ఆ బస్సులో ఉన్న వెనక వైపు డ్యామేజ్ అయింది. లోపల ప్యాసింజర్స్ అందరికి ఇంజురీస్ జరిగాయి, 2 చనిపోయారు. అదే బస్సు అక్కడ ముందు ఆగి ఉన్న లారీ వెనక వైపు డాష్ ఇవ్వడం జరిగింది. సో బస్సు యొక్క ముందు భాగం కూడా డ్యామేజ్ అయింది. ముందున్న లారీ పూర్తిగా రోడ్ మార్జిన్ ఎల్లో ఈ కంటిన్యూస్ లాంగిట్యూడనల్ లైన్, ఈ సింగిల్ కంటిన్యూస్ లైన్ దాటి అటు సైడ్ ఉన్నారు. సో అతనిది ఏమీ ఇందులో లేదు, ఎందుకంటే అక్కడ పార్కింగ్ స్పేస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ మైత్రి బస్సు అతను రోడ్డు ప్యాసింజర్స్ టాయిలెట్కి రావాలన్నారని ఇక్కడ ఆపాడు. ఇది అతను ఆపకూడని పాయింట్. సో అది ఆ డ్రైవర్ 50% నెగ్లిజెన్స్ ఉంది. వెనకున్న లారీ డ్రైవరు అతి వేగంగా వెహికల్ రావడం ఒకటి, బహుశా నిద్రపోయినట్టున్నాడు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వచ్చి ఈ బస్సుని డాష్ ఇవ్వడం జరిగింది వెనక వైపు నుండి. సో వెనక వైపులో ఉన్న స్లీపర్ బర్త్లో ఉన్న ఒక మగ అతను, ఒక మహిళ, 2 చనిపోయారు. ఆ బస్సులో 8 మంది గాయాలయ్యాయి. అంటే నిత్యం హైవే మీద ప్యాట్రోలింగ్ ఉంటుంది. ప్యాట్రోలింగ్ ఉన్నా ఇక్కడ ఏమాత్రం వెహికల్ పార్కింగ్ చేయడానికి లేనటువంటి పరిస్థితి. ప్యాట్రోలింగ్ కంటిన్యూస్ బందోబస్తు టైప్ పెట్రోలింగ్ ఉండదు. వెహికల్ ఈ హైవే పెట్రోల్ కూడా దగ్గర ఆయనకు స్ట్రెచ్ ఒక 60 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. రోడ్డు అటు ఆలగడ్డకు ఇటు 30 కిలోమీటర్లు, అటు 20 కిలోమీటర్లు. ఆయన ఒక సింగిల్ పాయింట్లో ఎప్పుడూ పెట్రోల్ ఒకటే చోట ఉండదు. సో ఈ యొక్క స్ట్రెచ్లో జరగడానికి కారణం ఏమి అంటే ఈ మైత్రి బస్ ఆపడం ఒక తప్పు, ఆగి ఉన్న బస్సుని కరెక్ట్గా డిస్టెన్స్ జడ్జిమెంట్ కానీ స్పీడ్ జడ్జిమెంట్, రెండోది అతను నిద్రపోవడము, డ్రైవర్ కొనుక్కు రావడం, దానివల్ల జరిగింది. సో ఇది పెట్రోలింగ్ లేకపోతే పెట్రోలింగ్ ఉండడం వల్ల లేకపోతే ఈ ఇంజనీరింగ్ డిఫెక్ట్ వల్ల ఏం కాదు. ఇది కేవలం డ్రైవర్ హ్యూమన్ మేడ్ మిస్టేక్ వల్ల జరిగింది. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అర్ధరాత్రి ప్రయాణించే లారీ డ్రైవర్స్ కావచ్చు లేదా ట్రావెల్ సంబంధిత డ్రైవర్లకు ఫేస్ వాష్ చేయించి మరీ వెహికల్స్ ఎక్కించే పరిస్థితి, ఇలాంటి పరిస్థితి మన జిల్లాలో ఉందంటారా? అంటే మీ ఆలగడ్డ ఫేస్ వాష్ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అది ఒక యాక్సిడెంట్కి ఇంకొక యాక్సిడెంట్కి ఎప్పుడూ 2 ఐడెంటికల్గా ఉండవు. అక్కడ టెక్నికల్ ల్యాప్సెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది ఆ పర్టికులర్ యాక్సిడెంట్ని 2 ఒకే విధంగానే మనం చెప్పడానికి లేదు. సో బేసిక్ థింగ్ ఏమి అంటే ఈ ప్రైవేట్ బస్సు నడిపే డ్రైవర్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఆపకుండా ఉండాల్సి. ఈ అర్ధరాత్రి ప్రయాణించే డ్రైవర్స్కి అంటే ఓవరాల్గా ఇటు లారీ కావచ్చు లేదా ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత డ్రైవర్లకు మీరు ఏం సూచిస్తారు సార్? డ్రైవర్లు ఏ డ్రైవర్ అయినా సరే ఒకటే రోడ్ సేఫ్టీ ఇది పాటించాల్సిందేనండి.
అది ప్రైవేట్ కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ డ్రైవర్లు కావచ్చు, ఇంకోరు ఎవరైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ హ్యూమన్ మేడ్ మిస్టేక్సే ఎక్కువ అవుతున్నాయి. అది 100% చెప్పగలుగుతుంది. ఎందుకంటే బస్సు కూడా అన్ని ఫీచర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అది మ్యాన్ మేడ్ మిస్టేక్. రెండోది వెనక లారీ డ్రైవర్ ఇద్దరు కాంపోజిట్ నెగ్లిజెన్స్ వలన, ఇద్దరు కాంపోజిట్ ఫెయిల్యూర్ వలన ఇది యాక్సిడెంట్ జరిగింది పర్సన్స్ వల్ల. ఇది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము. అయితే పోలీసుల దర్యాప్తులో కూడా మనం చూసే ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్లో ప్రధానంగా ముందు లారీ ఆగి ఉంది, మధ్యలో మైత్రి ట్రావెల్ బస్సు ఈ ప్లేస్లో ఆగి ఉంది. వెనకాల నుండి మొక్కజొన్న లోడ్తో వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా యొక్క దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఓవైపు జాతీయ రహదారిలో కర్నూలు నుండి చిత్తూరుకు వెళ్ళే మార్గం ఇది. ఇటు కర్నూలు నుండి ఆళ్ళగడ్డ, కడప, చిత్తూరుకు వెళ్ళే జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఈ ప్లేస్లో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా పార్కింగ్కి అవకాశం లేదు. బట్ ఎక్కడ పార్కింగ్కు అవకాశం లేనటువంటి ప్రాంతంలో పార్కింగ్ చేయడం వల్లే ఈ మిస్టేక్ జరిగిందంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే చిన్న దాబా ఏదైతే ఉందో, ఈ దాబా సమీపంలోనే వారికి నిద్రమత్తు కావచ్చు, లేదా వారు కొంత సేద తీరడానికి ఈ ప్రాంతం కొంత జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతోనే వారు ఇక్కడే వెహికల్స్ను ఆపి ఉంచినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు ప్రైవేట్ సంబంధిత ట్రావెల్స్ కావచ్చు, లేదా ఆర్టీసీ సంబంధిత డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఎక్కడైతే పార్కింగ్ సంబంధిత జోన్స్ ఉంటాయో అక్కడ మాత్రమే పార్కింగ్ చేయాలి. లేని పక్షంలో ఇదంతా కూడా మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి ఘటన అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం వారు కూడా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కాలంటే కూడా పబ్లిక్ భయపడేటటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా ప్రైవేటు ట్రావెల్స్లో కూడా కొన్ని సేఫ్టీ సంబంధిత మెజర్మెంట్స్ కావచ్చు, లేదా వారికి ఉండే ఏవైతే డ్రైవర్కు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు బస్సుకు ఉండాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఫిట్నెస్ వాటిని ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేస్తూ ముందుకెళ్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వాటిని కొంతమేర అరికట్టవచ్చు అంటూ కూడా స్థానికంగా ఉండే పబ్లిక్ కోరేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విడుదల రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, ఆళ్ళగడ్డ నుంచి.